నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. అలెక్కే వాళ్ళు ఇప్పటికైతే సారీ చెప్పడం జరిగిందండి. మీకు పూర్తి వివరాలు తెలుసుకుందాం. అసలు హాస్పిటల్ ఎందుకు జరిగింది, ఏమైంది అని పూర్తి వివరంగా చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయొద్దు. వీళ్ళు వచ్చేసి రాజమండ్రి అండి. ఇక్కడ కాదు, మన ఆంధ్రప్రదేశ్లో ఉండే రాజమండ్రి అనమాట. వీళ్ళు ముగ్గురు సిస్టర్స్. పెద్ద అమ్మాయి వచ్చేప్పటికల్లా సుమి టాప్స్, రెండో అమ్మాయి అఖిల, మూడో అమ్మాయి రమ్య అనమాట. వీళ్ళు ఉండేది ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో నుంచి స్టార్టింగ్ అనమాట. ఇన్స్టాగ్రామ్లో ఇప్పటికీ నేను చూస్తున్నంత వరకు 82.9K సబ్స్క్రైబర్ ఫాలోవర్స్ ఉన్నారు. అలా కాకుండా ఇంకా విడిగా చాలామంది ఉన్నారండి. వీళ్ళు ముగ్గురు విడివిడిగా ఉంటాయన్నమాట. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అవడానికి వల్ల వీళ్ళ పికిల్స్ అయితే ఇట్లా పెరిగినాయి. పూర్తిగా చూడండి, వీడియో అయితే స్కిప్ చేయొద్దు. మొత్తం చూపిస్తున్నాను. వీళ్ళ ప్రైజెస్ ఏంటి, వీళ్ళు పుట్టింది రాజమండ్రిలోనే చిన్న ఫ్యామిలీలో అనమాట. తర్వాత ఇన్స్టాగ్రామ్లో అయితే మీకు తెలిసే ఉండిద్ది, నేను చెప్పకూడదు కానీ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అయితే మామూలుగా ఉండవు. దాన్ని బట్టి వీళ్ళకి ప్రమోషన్స్ అట్లా వచ్చినాయి అనమాట. తర్వాత వీళ్ళు పికిల్స్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత అలేఖ్య చిట్టి పికిల్స్ అని చెప్పేసి అని వీళ్ళైతే గైడెన్స్ మొత్తం చూపించారండి. అఖిల చిట్టి ఫిలిమ్స్ క్వాలిటీ అది ఇది తొక్కతో షానం అని చెప్పేసి అని. కాకపోతే ఇక్కడ జరిగేది ఏంటంటే ఎంత ప్రైజెస్ ఉన్నా కానీ ఇట్లా ప్రైజెస్ అయితే ఉండవు అనుకుంటున్నాను. మీకు మొత్తం ప్రైజెస్తో పాటు మొత్తం చూపిస్తాను చూడండి. వీడియో అయితే స్కిప్ చేయొద్దు. కారపొడి పావు కిలో 450 రూపాయలు, హోమ్ మేడ్ గరం మసాలా హాఫ్ కేజీ 1520 రూపాయలు అంటండి. ఎంత హోమ్ మేడ్ అయినా సరే మసాలా పౌడర్ 1500 అండి. డ్రై ఫ్రూట్ డిలైట్ పావు కిలో 960 రూపాయలు అండి. అరకిలో పావు కిలో. గొర్రె కారం చూస్తున్నారు కదా. లడ్డు 600 పావు కిలో అరకిలోలు అండి. ఇవి అరకిలో అయి ఉండొచ్చు. ఇది వచ్చేసి లడ్డు అంట, రెగ్యులర్ లడ్డు అంట, 550 రూపాయలు పావు కిలో అంటండి. ఎండి రొయ్యలండి పావు కిలో 900, కేజీ 3500 అండి. చూస్తున్నారు కదా ఈ ప్రైజెస్. మనకు లోకల్లో ప్రైజెస్ ఎట్లా ఉంటాయి. ఎంతైనా సరే వీళ్ళు ఎండి రొయ్యలు అయితే తీసుకొచ్చి ఇట్లా చేయరు కదా. అరకిలో టమాటా పచ్చడి 500 గ్రాములు 450 రూపాయలు అంటండి. గోంగూర పికిల్ పావు కిలో 450, అల్లపు చట్నీ పావు కిలో 450. చూసారా ఈ ప్రైజెస్ ఇట్లా ఉంటే ఎవరైనా సరే ఇంత ప్రైజెస్ ఎందుకు ఉండదు. మనం లోకల్లో ఎంత చూసుకున్నా ఎండి రొయ్యలు అయితే వాళ్ళు తీసుకొచ్చి ఇట్లా చేయరు కదండి. మటన్ కర్రీస్ పికిల్స్ అయితే మనం ఏదైనా అనుకోవచ్చు. మటన్ పికిల్ పావు కిలో అరకిలో 1344 రూపాయలు. రొయ్య పొట్టు కారం పావు కిలో చూడండి ప్రైజెస్. ఇవి పావు కిలో అట్లా అంటే మీకు పక్కన 1500 ఉంది కదా, దాన్ని డివైడ్ బై 4 చేసుకోవటం. అది కేజీ రేట్ అనమాట. ఇట్లాగా పచ్చడి కారం, ఇట్లా కారపొడి అండి. కారపొడి 410 రూపాయలు పావు కిలో. మేబీ ఉండొచ్చు, కొనేవాళ్ళు ఉండొచ్చు. కాకపోతే ఒక మిడిల్ క్లాస్ అనేవాళ్ళు ఎలా కొంటారు, ఎలా కొనగలరు, ఒక్క నిమిషం అందరూ ఆలోచించాలి. ఇదే ప్రతి ఒక్కరికి వచ్చే డైలాగ్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఆలోచించేది ఇంత ప్రైజెస్ అంటే ఏమి ఉంటాయి అని చెప్పేసి అనుకుని కొంతమంది కొనేవాళ్ళు ఉంటారు, కొంతమంది కొన్నోళ్ళు ఉంటారు. గోంగూర చికెన్ పికిల్ చూసారా, ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. ఇదే టైంలో ఒక కస్టమర్ అనేవాళ్ళు ఇట్లాగే అడగడం జరిగింది. మేడం ఎందుకు మీ ప్రైజెస్ ఇంత హైలో ఉన్నాయని కాదు, ఇట్లా ఒక వాట్సాప్ చేశారు, ప్రైజెస్ హాయ్ పెడితే ఇట్లా అమ్మో ఎందుకండి ఇంత ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి అన్నదానికి వాళ్ళు చెప్పిన డైలాగ్స్ మొత్తం వీడియోస్ మొత్తం ఆడియో టైప్లో మీకు వినిపిస్తాను చూడండి. వీడియో అయితే స్కిప్ చేయొద్దు. అసలు ఎలాగా ఎన్ని మాట్లాడారో మొత్తం వినండి అనమాట. చూడండి. అన్నావంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడా ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపోయింది కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అని నువ్వు. అరే లంజా కొడక, రివ్యూస్ చూసినవాడు పూగ్గడివి, మరి ఎందుకు మెసేజ్ పిచ్చి మొహందానా? ఈ తక్కువ ప్రైస్ కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుక్కో. ఏదైనా అండి మీరు ఇలా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఒక కస్టమర్తో డీలింగ్ చేసేటప్పుడు ఎలా మాట్లాడాలి అని కొంచెం తెలుసుకుంటే బాగుండిద్ది. ప్రతి ఒక్కరు నెటిజన్లు ఇట్లాగే మాట్లాడుతున్నారు. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అంటే ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే మీరు బిజినెస్ చేస్తున్నారు, కస్టమర్ ఎలా డీల్ చేయాలో తెలుసుకుంటే ఫస్ట్ అది మీకు బాగుంటుంది. ఇలా మాట్లాడితే ఇది బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కొనాలి అంటే వామ్మో అని చెప్పేసి అనుకునే పరిస్థితి. ఇలా అయితే మాట్లాడకూడదు. మీరు ఫాదర్ లేరు అనుకుంటున్నారు, అంత బాగానే ఉంది, అదంతా మొత్తం బాగానే జరుగుతుంది. కానీ మీకు ఎంత లేకపోయినా అంతమంది మీకు సపోజ్ చాలామంది చెప్తున్నారు, మీరు వేరే వాళ్ళు హెరాస్ చేస్తున్నారు, ఫోన్ చేస్తున్నారు, అది ఇది అని కంప్లైంట్ పెడితే మీకు 2 నిమిషాల పని అయిపోతుంది కదా. ఫోన్ నెంబర్ ఉంది కదా. అదే కంప్లైంట్ లేకుండా
వీళ్ళు ఈ టైంలో ఎమ్మటనే వాట్సాప్ క్లోజ్ చేశారండి. మొత్తం జరిగిన ఎమ్మటనే వాట్సాప్ మొత్తం క్లోజ్ చేసి, వెబ్‌సైట్ క్లోజ్ చేసి, ఇంత జరిగినప్పుడు ఏదో ఒకటి చేయాలి గానీ, ఇట్లా క్లోజ్ చేసుకొని మన ఇది వెబ్‌సైట్ క్లోజ్ చేసుకుంటే ఉపయోగం లేదు. ఈ 2 రోజుల తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళ సుమ వెంటనే టాక్స్ ఫోన్ చేశాను, ఎందుకు ఇలా తిట్టాల్సి వచ్చింది నువ్వు ఏంటి అని చెప్పి. అంత స్మూత్గా కూడా అడగలేదు, నేను చాలా గట్టిగానే తిట్టుకుంటూనే మాట్లాడాను. ఆ టైంలో మా చెల్లి నువ్వు ఏం జరిగింది ఏంటి అని కొంచెం కామ్గా ఇలా వాళ్ళ అక్క ఇట్లా మాట్లాడడం జరిగింది. ఓకే. మీరు చెప్పింది రైటే. కాకపోతే ఏంటంటే తిని వర్షన్ అయితే కరెక్ట్‌గా అన్నట్టు అనిపించిందండి. కాకపోతే దాని తర్వాత వాళ్ళ చెల్లి ఎవరైతే ఉన్నారో రమ్య మా అక్క అలెక్య చిట్టి ఆడియో అయితే రిలీజ్ చేశారు. చాలా కాంట్రవర్సీస్ జరుగుతున్నాయి. ఇంకా న్యూస్ ఛానల్స్ కానీ మీమర్స్ కానీ అందరూ వేస్తున్నారు. అసలు ఏం జరిగింది దాని మీద నేనైతే ఈరోజు మీకు అందరికీ క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. అసలు ఒక ఆడపిల్ల అయి ఉండి అంత దారుణంగా ఎలా తిట్టగలిగింది, ఎలా మాట్లాడుతుంది బూతులని చాలామంది అంటున్నారు. దానికి అసలు కారణం ఏంటనేది ఎవరు ఆలోచించట్లేదు. వన్ సైడ్ మాత్రమే చూసి ఈజీగా జడ్జ్ చేస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే, మేము ఒక రోజులో వేల కొద్ది మెసేజెస్ అయితే డీల్ చేస్తూ ఉంటాము. అందులో వచ్చిన మెసేజెస్ అన్నీ కంప్లీట్గా సగానికి సగం బ్యాడ్ మెసేజెస్, తిడుతూ పచ్చి బూతులు తిడుతూ ఇంకా పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ అసభ్యకరంగా మాట్లాడుతూ ఇలానే వస్తాయి. ఇలా వచ్చినప్పుడు మేము మ్యాక్సిమం టైమ్స్లో బ్లాక్ చేస్తాము. బాగా ఫ్రస్ట్రేషన్ ఉండి బాగా ఇంకా చచ్చిపోయేలా తిట్టిన వాళ్ళని మాత్రమే అక్క ఏదైతే ఉందో తను రిప్లై ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే, ఒక పర్సన్కి తిట్టిన పర్సన్కి కాకుండా వేరే కింద చాట్ ఉంటే ఆ చాట్లో తినైతే ఇలా చెప్పడం జరిగిందండి. చూస్తున్నారు కదా, ఒకదానికి వర్షన్కి సంబంధమే లేదు. ఎనీవే మీరు ఇట్లా మాట్లాడింది అందరికీ తెలిసిపోయింది కాబట్టి ఎక్కడైనా సరే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండి కస్టమర్తో డీలింగ్గా చేస్తారనుకుంటూ లాస్ట్ వాళ్ళ చెప్పి రమ్య అఖిల నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటివరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటివరకు నేను తిట్టానో